ఇంకొంతసేపట్లో డెలివరీ అవుతుంటే ఇప్పుడు బేకింగ్ జార్ కేక్లు కావాలి మనకి. యూ గైస్, వీఆర్ ఎగ్జైటెడ్ ఫర్ ద బేబీ. అండ్ ఇది ఒక ఫుల్ లెంత్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనమాట, మా సెకండ్ బేబీ స్పెషల్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్యూస్ మిక్స్ మ్యాజిక్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వ్లాగ్లో కనిపిస్తున్నా కదా. సో మ్యాటర్ ఏంటంటే మా అక్కది ఇది సెకండ్ డెలివరీ అనమాట. డెలివరీ కోసం మేమైతే హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. మధ్యలో ఏం జరుగుతుందో అనేది ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్. నీ క్రేవింగ్స్ గ్రహించి నీకు జార్ కేక్ తీసుకొచ్చిన అంత మంచి చెల్లె ఉంది నీకు. నాకు కాదు క్రేవింగ్, నీకు. నాకు లేదు లేదు నాకు క్రేవింగ్ లేదు, పాడు లేదు. రేపు పొద్దున ఎట్లా డెలివరీ అవుతుందని నేను ఏడుస్తుంటే పక్కకు నా మొక్కలు పట్టుకుంటున్నా. అట్లా ఏం లేదు, నేను నీకోసమే చెప్పుకొని తింటుంది గాయస్. అమ్మ ఇక్కడ అంటుంటాను, ఇంటికి రాదు. మరి ఎట్లా, మనం పోదామా? నైట్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అడ్మిట్ అవ్వాలి, రేపు మార్నింగ్ డెలివరీ చేస్తామన్నారు అనమాట. సో మేము ఇది మార్నింగ్ అనమాట. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది బేబీ. నీకు చెల్లి కావాలా, తమ్ముడు కావాలా? చెల్లి కావాలి. తమ్ముడు పెడతా కదా, నువ్వు ఉంచుకో. చెల్లి పెడతా నేను ఉంచుకుంటా, నీ తమ్ముడిని ఉంచుకో. ఇంకా నువ్వు నాతో ఆడుకోవా? ఆడుకుంటా. చెల్లెతోనే ఆడుకుంటావా? చెల్లితో, నీతో ఆడుకో. మనం ముగ్గురం ఆడుకుంటాం. చెల్లెతో కూడా ఆడుకుంటాం. ఎక్సైటెడా? ఎక్సైటెడ్. ఎక్సైటెడ్. మొత్తము ఫైర్ వస్తుంది అది ముట్టుకుంటే. అదెందుకు చెప్తున్నా ఇప్పుడు? చూసి చూసి కొట్టిగా. ఎవరిని రా? నీ చెంప బాలగొట్ట. నీ చెంప బాలగొట్ట. సో మేమందరం గర్ల్ అని అనుకున్నాం, బేబీ గర్ల్ పుట్టాలి అని. వి మేనిఫెస్టెడ్ వెరీ హార్డ్. కాకపోతే బాయ్ పుట్టకూడదు అని కాదు, మాకు ఆల్రెడీ వర్షగాడు ఉన్నాడు కాబట్టి వి విష్డ్ ఫర్ ఎ బేబీ గర్ల్ అంతే. కాకపోతే ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి, మళ్ళీ బాయ్ పుట్టిండు. అట్లా అని నో డిసప్పాయింట్మెంట్, నథింగ్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వర్ష్ ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు, వాడికి తెలియదు కదా. సో వాడు బాగా చెల్లి అని ఎక్స్పెక్ట్ చేసిండు, కాబట్టి బాయ్ వచ్చినందుకు వాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు. బట్ స్టిల్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే మనకి హెల్దీ బేబీ ఇంపార్టెంట్. బాయా గర్లా జెండర్ అనేది పెద్ద అదేం కాదు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగిందనమాట. అక్కకి సి సెక్షన్ జరిగింది, ఎమర్జెన్సీ సి సెక్షన్. అది నేను ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే నెక్స్ట్ ఒక వ్లాగ్ అక్కతో తీపిస్తాను నేను. ఎమర్జెన్సీ సి సెక్షన్ ఎందుకు జరిగింది, అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ. సి సెక్షన్ అయిన తర్వాత మమ్మల్ని నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తున్నారు అండ్ 5 days హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఎట్లానే మరి? వాడు బుజ్జి లేడు ఇక్కడ. ఏడుస్తుంది పాపం. అయ్యో, ఇట్స్ ఓకే నాన్న, ఏడుస్తారు ఇంకా. ఫస్ట్ చెల్లి అనుకుంటే తమ్ముడు పుట్టిండు అని చెప్పి వర్షగాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు అని చెప్పిన కదా. బట్ చూడండి ఇక్కడ వాడు ఏడుస్తుంటే అప్పుడే వీడు పాపం వాడు ఏడుస్తుండు అని అంటుండు. అదేనేమో ఇంకా సిబ్లింగ్స్ బాండ్ అంటే. ఫైనల్లీ పిన్ని దగ్గరకు వచ్చేసిండు మన బుడ్డోడు. నార్మల్గా వర్షగానికి నాకైతే వేరే లెవెల్ బాండ్ ఉంటుంది, మరి వీడితో ఎట్లుంటుంది అనేది వీ హ్యావ్ టు సీ. ఎంత క్యూట్ ఉండు కదా మా బుడ్డోడు. బట్ నో డిస్టీ ప్లీజ్. జనరల్గా ఎవరైనా సెలబ్రిటీస్ ఇట్లా ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ వ్లాగ్స్ పెడితే నాకు మస్తు ఇరిటేషన్ వస్తుండే, ఎందుకు అట్లా పర్సనల్ స్టఫ్ అంతా తెచ్చి యూట్యూబ్ ఛానల్లో పెడతారు అని. కాకపోతే నాకు తర్వాత ఏమర్థమైందంటే, మనం ఎంత ఫోన్లో స్టోర్ చేసుకుందామని అనుకున్నా, ఎంత బ్యాకప్ చేసుకున్నా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోతూనే ఉంటాయి, అసలు ఉండనే ఉండవు. అదేదో
ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మనం అందులో పోస్ట్ చేసుకుంటే మనం అది యూట్యూబ్ ఉన్నంత కాలం మన ఛానల్ ఉన్నంత కాలం హాయిగా వీడియోస్ చూసుకోవచ్చు అని అనిపించింది. వర్షం అప్పుడు నాకైతే యూట్యూబ్ ఛానల్ లేకుండే. యూట్యూబ్ ఛానల్ కోసం కాకపోయినా అప్పుడు మేము ఎందుకో ఏం వీడియోస్ తీసుకోలేదు. అంటే మేము నర్సరీస్ రియల్ అని బాగా నమ్ముతాం, అందుకని ఏం తీసుకోలేదు. ఇప్పుడైతే అక్కది బావది పర్మిషన్ తీసుకొని మేమందరం అనుకొని వ్లాగ్ తీయాలి అని అనుకొని తీస్తున్నాము. 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బోర్న్కి అండ్ మదర్కి కొంచెం డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. అది మీరు మళ్ళీ ఫిల్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి అదే జరుగుతుంది. జస్ట్ ఆఫ్టర్ ద డెలివరీ మా అక్క అయితే వర్ష్ ఎక్కడ అని అడుగుతుంది. సెకండ్ బోర్న్ గురించి కంటే ముందు వర్షగాడు ఎట్లుండని అడుగుతుంది అనమాట. వాళ్ళకి కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకునే టైం వచ్చేసింది టుగెదర్గా. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 5 days డెలివరీ అయిపోయిన 5 days తర్వాత డిశ్చార్జ్ అయితే చేస్తున్నారు. ఎట్లా వ్లాగ్ తీస్తున్నా కదా అని చెప్పి క్లిప్స్ కూడా నేను యాడ్ చేసుకున్నా. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయింది యాజ్ అ 4 అంటేనే కంప్లీట్ ఫ్యామిలీ అని అనుకోకండి. మళ్ళీ ఇప్పుడు 5 ఉండొద్దా 3 ఉండొద్దా అని క్వశ్చన్స్ వద్దు. జస్ట్ వీళ్ళైతే 4 కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయినారు. మేమైతే డెలివరీ కోసం ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ గైనకాలజిస్ట్ మాకు బాగా నచ్చుతారు ఆ మేడం. వర్షగాడు కూడా అక్కడనే డెలివరీ అయిండు. వచ్చేటప్పుడు దిష్టి తీస్తారు కదా, దిష్టి అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేస్తున్నాం విత్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. మా బుడ్డోడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు అసలు. వీఆర్ వెరీ హ్యాపీ అబ్బా, వాట్ ఎవర్. ఇంటికి వచ్చేసినాం. ఇంకా నేను ప్రాపర్గా వ్లాగ్ తీద్దాం అనుకున్నా, బట్ ఏమైందో అసలు కుదరనే లేదు. దెన్ 21st డే, ఇది 21st డే రోజు నేమింగ్ సెరమనీ రోజు. నేను ఈరోజు కూడా ఒక సెపరేట్ వ్లాగ్ తీయాలి అని అనుకున్నాను, నేమింగ్ సెరమనీది కూడా. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ లేకపోతే ఏమో నాకు అక్కడ అసలు వ్లాగ్ తీసే టైమే లేకుండే, ఫుల్ బిజీ ఉండే. వ్లాగ్ ఏం తీయలేదు కాబట్టి ఆ చిన్న క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నా, డెలివరీ వ్లాగ్లోనే. మా హీరో గారు చూడండి అసలు, వాడి డ్రెస్ వాడు ఎంతైనా అందగాడబ్బా. నేమింగ్ సెరమనీ అని చెప్పి నేను పేరే చెప్పట్లేదు కదా. సో అక్క బావ కలిసి వాడికైతే అగస్త్య అని నేమ్ చేసినారు. ఇట్ ఈస్ అగస్త్య. వషుగాడిది శ్రీ వశిష్ట అండ్ వీడిది అగస్త్య. కొంచెం మా అక్క ఎట్లా అంటే పేర్ల గురించి పర్టిక్యులర్, అంటే పాష్గా ఉండాలి, మోడ్రన్గా ఉండాలి, ఈ భూమి మీద ఎవ్వరికి లేని పేరే మా ఆవిడికి పెట్టాలి అని మా అక్క ఆలోచించదు. మా అక్కకి హిందూ మైథాలజీ ప్రకారం పెట్టడం అంటేనే ఇష్టం కాబట్టి చాలా వెతికి మంచిగా ఆలోచించి శ్రీ వశిష్ట అండ్ అగస్త్య అని పెట్టింది. ఇక్కడ వాళ్ళు అదే నేమ్ రాస్తున్నారు. ఇంకా 2 నేమ్స్ కూడా మేము రాయాలి మా ప్రకారం, మా కల్చర్ ప్రకారం. అవి ఏంటివో నాకు గుర్తులేదు నిజానికి. మెయిన్ నేమ్ అయితే అంటే స్కూల్లో మనం వాడేది అంతైతే అగస్త్యనే. ఈ డెలివరీ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అక్కకి కుదిరినప్పుడు మనం డెలివరీ గురించి ఇంకా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాము. ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.